ఎస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతాపత్రం విడుదల. రాష్ట్ర సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యమని వెల్లడి. వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాల వైద్య సేవలపై మంత్రి దామోదర్ సమీక్ష. మెడికల్ కాలేజీలు, జీజీహెచ్ల సౌకర్యాలపై చర్చ. గాంధీ భవన్ లో మహేష్ గౌడ్ తో జగ్గారెడ్డి భేటీ. తుంగతుర్తి పంచాయతీపై జగ్గారెడ్డి నివేదిక. పాలన పడకేసింది, వ్యవస్థ గాడి తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు. ఉదయనిధి స్టాలిన్ కు బెయిల్ మంజూరు. ఉదయనిధిని విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం. ఎస్పీడీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సీఎం విజయ్, నటి త్రిషాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన స్టాలిన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఉదయనిధిని తక్షణమే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు. சரி, அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்தில் பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். வாட் வாஸ் மை ஸ்டேட்மெண்ட்? ஐ டென்ட் நேம் எனிபடி, ஐ டென்ட் டாக் இன் எனி பேட் டேஸ்ட். மை the protest was ஃப்ரீயா விடுங்க, அந்த டிராஃபிக் ஜாம் ஆகி ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கிறேன். Yeah, I am ready to face the consequences. I am not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில் மட்டும் கேள்வி கேட்டவங்க என்ன பதில் சொல்ல போறாங்களா? என்ன அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும். சரி, அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்தை తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సీఎం విజయ్, నటి త్రిషాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన స్టాలిన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఉదయనిధిని తక్షణమే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జేజే రామ్ అందిస్తారు. ఎస్ జేజే రామ్, చెప్పండి, ఎలాంటి షరతులతో కూడినటువంటి బెయిల్ ను ఆ కోర్టు ఇటు ఉదయనిధికి మంజూరు చేసిందని చెప్పుకోవచ్చు? ఎస్, థ్యాంక్ యూ అక్రమ్. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో పూర్తిగా కూడా రిలీఫ్ దక్కింది. ఉదయం నుంచి కూడా ఒక రాజకీయ
పరిణామంలో పూర్తిగా కూడా స్టాలిన్ అయితే అరెస్ట్ చేసి కోర్టు ముందు ఇవాళ ఉదయం హాజరుపరచడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలను మనం పరిశీలిస్తే పూర్తిగా స్టాలిన్ డిఎంకేకి సంబంధించినటువంటి ఒక సమావేశంలో కూడా తమ కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో త్రిష అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ క్రమంలో కావేరీ జలాలకు సంబంధించి స్టాలిన్ మాట్లాడారని అక్కడ ఆ యొక్క సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. అయితే టీవీకేకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఇది పూర్తిగా త్రిషాను విజయ్ను వక్రీకరించి మాట్లాడాలనేటువంటి మాటలను తెర మీదకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో స్టాలిన్ ను ఇవాళ పోలీసు బందోబస్తు మీద మధ్య కూడా పూర్తిగా తన ఇల్లు ఏదైతే ఉందో చెన్నైలో అక్కడ కూడా స్టాలిన్ అయితే పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అటు తర్వాత పూర్తిగా కూడా అతను కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. దాదాపు ఈ యొక్క మహిళలపై హింస నివారణ చట్టం కింద ఈ యొక్క ఉదయనిధి స్టాలిన్ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సుమారు 9 సెక్షన్ల మీద కూడా ఈ యొక్క కేసులు అయితే పెట్టడం జరిగింది. చెన్నైలో ఉన్నటువంటి నిలంకర్ నివాసంలో ఉన్నటువంటి ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టు ఈ యొక్క తంజావూరు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 287 2026 అదేవిధంగా సెక్షన్లు మనం చూసుకున్నట్టే 196 192 352 79 296 బి 61 మరియు 351 బిఎస్ఎఫ్ టిఎన్పిడబ్ల్యూ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 4 మరియు ఆదాయపు పన్ను చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 67 కింద పూర్తిగా కూడా కేసులు నమోదైతే చేశారు. కోర్టు ఆ యొక్క కేసులకు సంబంధించి విచారణ జరిగినటువంటి అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ కూడా పూర్తిగా కూడా ఈ యొక్క చెన్నై హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పవచ్చును. స్టాలిన్ కోర్టుకు బెయిల్ మంజూరు కూడా చేయడం జరిగింది. అయితే ఉదయనిధి తక్షణమే విడుదల చేయాలని చెప్పి మద్రాస్ హైకోర్టు కూడా పూర్తిగా కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసిన ఆ బెయిల్ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కూడా విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయన్ను విడుదల చేయాలనేటువంటిది కూడా పోలీసులకు హైకోర్టు సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అది ఏది ఏమైనప్పటికీ కూడా చెన్నైలో ఇవాళ ఒకవైపు టీవీకే, మరోవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో త్రిష సీఎం విజయ్లపై దాన్ని పూర్తిగా కూడా ఖండించాలని చెప్పారు. అంతేకాకుండా బేషరతుగా ఈ యొక్క స్టాలిన్ క్షమాపణ చెప్పాలనేటువంటిది పెద్ద ఎత్తున తమ ముక్త కంఠంతో కూడా ఖండించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఈ అన్నింటి కోణంలో మనం చూస్తే వాళ్ళు అనుకున్నట్లు అంటే ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి 3 పార్టీలు ఉన్నటువంటి అధినాయకులు కోరిన విధంగా కూడా ఇవాళ స్టాలిన్ తన స్వగృహంలో కూడా పూర్తిగా కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే చెన్నైలో ఉన్నటువంటి నిలంకరై అనేటువంటి తన నివాసం ఏదైతే ఉందో ఆ యొక్క ఇంటి వద్ద కూడా అరెస్ట్ చేశారు. అక్కడ భారీ ఎత్తున ఒకవైపు చూసుకున్నట్టే డిఎంకే కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద పెద్ద ఎత్తున తోపులాట్లు అయితే జరిగాయి. వీటన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు పూర్తిగా కూడా పక్కన పెట్టారు. వాళ్ళు అనుకున్న విధంగా కూడా స్టాలిన్ పూర్తిగా తమ యొక్క వాహనంలో స్టేషన్ కు తీసుకెళ్లి అటు తర్వాత కోర్టు ఒక జడ్జి ముందర కూడా హాజరుపరచడం జరిగింది. పూర్తిగా విచారణ చేసినటువంటి జడ్జి తనకు బెయిల్ అయితే మంజూరు చేశారు. దీంతో డిఎంకే కార్యకర్తల్లో కూడా పూర్తిగా ఒక కొత్త ఉత్సాహం అయితే నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. ఈ యొక్క నాటకీయ పరిణామాల మధ్య జరిగినటువంటి ఈ యొక్క వ్యవహారం అంతా ఏదైతే ఉందో పూర్తిగా కూడా చెన్నై రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ జయరామ్.
ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. స్వార్థంతో నిండిపోయి రాష్ట్రంలో వర్షాలు పడకూడదని క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటూ ఆయన ఈ పూజలు చేశారనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తమ రాష్ట్రం బాగుండాలని, పంటలు పండాలని దేవుళ్లను మొక్కుతుంటే హరీష్ రావు తమిళనాడులోని తిరుచి, కర్ణాటకలోని శివమొగ్గలోని ఆలయాలకు వెళ్లి అమావాస్య రోజుల్లో అఘోరకాళి మందిరాల్లో క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. అధికారంపై పదవి దాహంతో ఉన్న హరీష్ రావు అక్కడికి ఎందుకు వెళ్లారో ప్రజలకు వివరణ ఇవ్వాలని, నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే సామా రామ్మోహన్, అద్దంకి దయాకర్లను లీగల్ నోటీసులు పంపారని ఫైర్ అయ్యారు. మాలలు వేసుకుంటారు కానీ హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ దేశంలో 2 రకాల పూజలు ఉంటాయి. కొంత పాజిటివ్ పూజలు ఉంటాయి. మనం తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, మొన్న మాంకాల అమ్మ. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే. ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో ఇక మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. స్వార్థంతో నిండిపోయి రాష్ట్రంలో వర్షాలు పడకూడదని క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. మొన్న అద్దంకి అన్నారు, నిన్న సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు, ఈ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నారు. అంటే వాళ్ళు ఏ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంతా స్ట్రాంగ్ గా ఆరోపిస్తున్నారు? అదేవిధంగా దీనిపైన హరీష్ రావు స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పుకోవచ్చా? రాష్ట్రంలో ఈ పూజలు క్షుద్ర పూజల రాజకీయం అని చెప్పుకోవచ్చు. వ్యాఖ్యలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో క్షుద్ర పూజలు చేపక్ష నేత అంటూ కాంగ్రెస్ నేతలు వరుసగా మొన్న అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, నిన్న సామరామ్మోహన్ రెడ్డి మీడియా కమిటీ చైర్మన్, అలానే ఈ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీష్ రావు 10 ఏళ్లు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో తెలంగాణలో అది వర్షాలు పడకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయేలాగా కొన్ని క్షుద్ర పూజలు చేస్తున్నారు, తాంత్రిక పూజలు చేస్తున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున చేశారు. అంటే గత 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇద్దరు క్షుద్ర పూజలు చేశాడు హరీష్ రావు అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో మీడియా ముఖంగా వాళ్ళపై లీగల్ నోట్ టీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు పంపారు. లీగల్ నోటీసులు ఇద్దరు నేతలకు పంపారు. దానిపైన కూడా మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు మాట్లాడుతూ 2 నేతల నోటీసులు పంపారు. వాస్తవాలంటే లీగల్ నోటీసులు పంపిస్తారా, మీరు తాంత్రిక పూజలు చేసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. తమిళనాడులోని తిరుచికి ఎందుకు వెళ్ళారు, కర్ణాటకలోని శివమొగ్గకి ఎందుకు వెళ్ళారు, తమిళనాడులోని తిరుచిలో అమావాస్య సందర్భంగా కొన్ని పూజలు చేస్తారు, అలాంటి గుడికి నువ్వు ఎందుకు వెళ్ళినట్టు ఆ ఆధారాలు, డేట్లు అంటే 2 జూన్ లో హరీష్ రావు తిరుచికి తమిళనాడు శివమొగ్గకు వెళ్ళి మొదలున్నాయి. నిజమా బయట పెట్టాలని చెప్పాల్సిందే అంటూ మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. ఆ డేట్లలో మీరు ఎక్కడ పూర్తి వివరాలు మీరు పెట్టాలి అంటూ మహేష్ కుమార్ గౌడ్ అయితే వ్యాఖ్యలు చేశారు. అంటే అలానే మార్చి 3, 1, 2 మీరు ఎక్కడున్నారు, తిరుచిలో ఉన్నారా, శివమొగ్గలో ఉన్నారా, అక్కడ ఇలాంటి తాంత్రిక పూజలు సిద్ధపడతారని సమాచారం ఉంది మాకు. గుళ్ళకు మీకేం పని,
అంటే హరీష్ రావు కనుక తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, ఏ టెంపుల్ కి వెళ్ళినా మీడియా ముఖంగా మాట్లాడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, ప్రచారం చేస్తారు. కానీ ఈ తిరుచిలోని ఏదైతే ఆ గుడికి వెళ్ళారో, క్షుద్ర పూజల గుడికి, అలానే శివమొగ్గలో వెళ్ళారో, మరి వాటి విషయాల్లో ఎందుకు మీడియాతో మాట్లాడలేదు, సోషల్ మీడియాలో పోస్టులు చేయలేదు అంటూ గౌడ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ రోజుల్లో మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఫ్లైట్ టికెట్లు కానీ దానికి మీ ట్రావెల్ కి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీరే చెప్తారా అంటే ఇదే అంశం పైన హరీష్ రావు కూడా నిజంగా నిన్ననే మాట్లాడుతూ అది ఆ రోజు ఏదైతే ఆ 2 రోజులు 2 డేట్లు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నదో ఆ 2 రోజుల్లో అక్కడ గుళ్ళకు వెళ్ళిన మాట వాస్తవమే, ఫ్యామిలీతో వెళ్ళాను, సహజంగా అందరు గుళ్ళకు వెళ్తారు, నేను వెళ్ళాను అంటూ కూడా హరీష్ రావు చెప్పారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం లేదు, ససేనంగా క్షుద్ర పూజల కోసమే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళని కలిశారు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గతంలో కూడా ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేశారు అంటే మేము నమ్మలేదు అఘోరాలతో, కానీ ఇప్పుడు హరీష్ రావు చేసిన ఈ పనుల వల్ల హరీష్ రావు ఖచ్చితంగా క్షుద్ర పూజలు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి కనుక కనుక కేసీఆర్ కూడా గతంలో ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేశారనేది ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఇద్దరికి ఎమ్మెల్సీ అద్దంకికి అలానే సామారామోహన్ కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ లీగల్ నోటీసులకు కానీ ఓవరాల్ సమాధానం చెప్పాలంటే మీరు ఆ 2 తేదీల్లో శివమొగ్గ, కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని తిరుచికి ఎందుకు వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు అనేది బహిర్గతం చేయాలి తెలంగాణ ప్రజల ముందు. మీరు వాతావరణంలో ఇక్కడ తెలంగాణలో వర్షాలు రాకుండా అధికారం లేకపోవడంతో ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడుతూ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 4 రోజులుగా తెలంగాణలో ఈ క్షుద్ర పూజల, తాంత్రిక పూజల అటు బీఆర్ఎస్ పార్టీ పైన, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాజకీయాలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఇక గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పార్టీ అంతర్గత పరిణామాలు, వివాదాస్పద అంశాలపై ప్రత్యేకంగా సిద్ధం చేసిన 7 పేజీల వివరణాత్మక నివేదికను ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడికి సమర్పించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ నివేదికను జగ్గారెడ్డి సీల్డ్ కవర్ లో పొందుపరిచి మహేష్ కుమార్ గౌడ్ కు అందజేశారు. తుంగతుర్తి పంచాయతీకి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు క్షేత్రస్థాయి పరిణామాలను ఈ నివేదికలో స్పష్టంగా పొందుపరిచినట్లు సమాచారం.
గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పార్టీ అంతర్గత పరిణామాలు, వివాదాస్పద అంశాలపై ప్రత్యేకంగా సిద్ధం చేసిన 7 పేజీల వివరణాత్మక నివేదికను ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడికి సమర్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. బ్యూరో చీఫ్ శేఖర్ గాంధీ భవన్ అందుబాటులో ఉన్నారు. ఎస్ శేఖర్, చెప్పండి, ఏ విధమైనటువంటి అంశాలను ఆ 7 పేజీల నివేదికలో ఇటు జగ్గారెడ్డి పొందుపరచారని చెప్పుకోవచ్చు? ఎస్ అక్రమ్, అయితే ఇటీవల తుంగతుర్తిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయో 9 మండలాలకు సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గంలో 9 మండలాలకు సంబంధించి నూతన మండల అధ్యక్షుల ఎన్నిక జరిగింది. అది వివాదాస్పదంతో మొదలైంది. అంటే ఈ 9 మండలాల నియామకంలో మందుల శామ్యుల్ తుంగతుర్తి ఎమ్మెల్యే తన వర్గం వాళ్ళకే పెద్దపీట వేశారు. వాళ్ళకి మాత్రమే బాధ్యతలు అప్పచెప్పారు, వాళ్ళకి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని మరొక వర్గం పెద్ద ఎత్తున 2 వర్గాల మధ్య గొడవలు మాత్రం కొట్లాటగా మారి తుంగతుర్తిలో. ఈ నేపథ్యంలో తుంగతుర్తిలో ఆ గొడవ కాస్త గాంధీ భవన్ మెట్లెక్కింది. పెద్ద ఎత్తున మనం చూసాము గాంధీ భవన్ లో నిరసనలు, మందుల శామ్యుల్కు వ్యతిరేకంగా నినాదాలు, పెద్ద ఎత్తున నిరసనలు, అందరూ దిష్టి బొమ్మల దహనాలు, దాడులు. ఎదురుగా 2 కాంగ్రెస్ వర్గాలు తుంగతుర్తిలో 2గా విడిపోయి కర్రలతో రాళ్లతో దాడులు చేసుకున్న పరిస్థితిని గతంలో మనం ఇటీవలే చూసాం. ఈ నేపథ్యంలో దీని పరిశీలకులుగా ఈ వివాదాన్ని మొత్తం సద్దుమణిగేలాగా ఈ వివాదానికి సంబంధించి పరిశీలకులుగా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి దానికి సంబంధించి గత ఒక 20-25 రోజులుగా ఒక నివేదికను తయారు చేశారు. కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తిలో ఎందుకు గొడవలు వచ్చాయి, 9 మండలాల అధ్యక్షుల నియామకంలో అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఎంపీ చామల నివేదికను ఆ మండల నియామకాలను ఎందుకు ఇలా నిన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తిలో పర్యటన నేపథ్యంలో మందుల శామ్యుల్ నా నియోజకవర్గంలో ఏమవుతూ డైరెక్ట్ నాకు చెప్పకుండా నా నియోజకవర్గానికి రావడానికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, మందుల సంచలనాలు అవి కాస్త వివాదాస్పదంగా మారిన పరిస్థితి. నిన్న వరకు జరిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఏదైతే మందుల శామ్యుల్ వర్సెస్ చామల, తర్వాత మందుల శామ్యుల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్, ఇలా వరుసగా తుంగతుర్తిలో వివాదాలకు సంబంధించి అన్నిటికి సంబంధించి జగ్గారెడ్డి మాత్రం నివేదికను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ అధ్యక్షునికి అప్పచెప్పారు. ఈ రోజు ఇంతకుముందే గాంధీ భవన్ లో గత కొద్ది రోజులుగా, ఒక వారం రోజుల క్రితమే జగ్గారెడ్డి ఈ నివేదికను తయారు చేసినప్పటికీ కొన్ని కార్యక్రమాల దృష్ట్యా, కార్యక్రమాల దృష్ట్యా గాంధీ భవన్ కు రావద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, సూచనలు చేశారు. సర్ ప్రక్రియ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ గాంధీ భవన్ ఎవరు రావద్దన్న నేపథ్యంలో, కొన్ని పార్టీ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఆ నివేదికను ఏదైతే 7 నుంచి 10 పేజీల నివేదిక ఉందో ఆ నివేదిక సారాంశాన్ని పూర్తిగా ఆ నివేదికని జగ్గారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కు అప్పచెప్పేది ఉంది. కానీ ఆ కారణాల వల్ల అది అప్పచెప్పలేకపోయారు. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో ఉన్న నేపథ్యంలో జగ్గారెడ్డి వచ్చి తుంగతుర్తి పంచాయతీకి సంబంధించిన నివేదికను పూర్తి సారాంశాన్ని పార్టీ అధ్యక్షుని చేతిలో పెట్టారు. ఇక పార్టీ అధిష్టానం ఆ నివేదికను చూసిన తర్వాత, ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటికీ అదే విషయం పైన జగ్గారెడ్డి మీడియాతో కూడా మాట్లాడుతూ తుంగతుర్తి వివాదానికి సంబంధించిన అనేక అంశాలను, పార్టీ సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అంశాలను, నేతల మధ్య లోపం కావచ్చు, ఇట్లా మందుల శామ్యుల్ ఎమ్మెల్యే విషయం కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మాటల నేపథ్యం కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి సెకండ్ ప్రియారిటీ బేస్ లో తన వ్యాఖ్యలు చేశారు. అలానే మందుల శామ్యుల్ వివరణ తీసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి 9 మంది అధ్యక్షుల ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, ఆయన సొంత తొట్టిలోనే ఉన్నారు కనుక సీనియర్ రెడ్డి వెంకటరెడ్డి కూడా తీసుకున్నారు. మందులో అలానే ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ కూడా తీసుకొని ఈ అంత సారాంశాన్ని కలిపి ఒక నివేదికని, వివరణను తీసుకుని ఒక నివేదిక పార్టీ అధిష్టానం పెట్టారు జగ్గారెడ్డి. ఇక మరి పార్టీ అధిష్టానం తుంగతుర్తి వివాదానికి ఎలా పులి స్టాప్ వేదికలో ఉన్న సారాంశం నివేదికను చూసిన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితే. ఇప్పుడైతే ఆ నివేదికని పార్టీ అధ్యక్షునికి అప్పచెప్పారు. మరి ఆ నివేదిక ఆధారంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో చర్చిస్తారా, ఆ నివేదికని పూర్తిగా చదివిన తర్వాత ఒక కొలిక్కి వచ్చి ఆ అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతున్నది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.
మెట్రో టీవీ.